హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మామ బ్రో. వెల్కమ్ టు బిగ్ క్లాప్ స్టూడియోస్. గత కొంతకాలంగా సరైన హిట్ లేకపోవడంతో ఈసారి మంచి కమర్షియల్ ప్లాట్ను ఎంచుకొని మట్కా అనే మూవీతో మన ముందుకు వచ్చాడు హీరో వరుణ్ తేజ్. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్గా నటించింది. ట్రైలర్తో ప్రేక్షకుల్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ని పెంచారు డైరెక్టర్ కరుణకుమార్. ఇక స్టోరీ విషయానికి వస్తే 1958 నుండి 1982 మధ్యకాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందింపబడిన పీరియడ్ డ్రామా. తమ దేశంలో గొడవల కారణంగా బర్మా నుండి విశాఖ వచ్చిన శరణార్థి వాసు అక్కడి శిబిరంలో ప్రసాద్కి స్నేహితుడవుతాడు. అయితే అక్కడ జరిగిన ఒక గొడవ వల్ల చిన్నతనంలో జైలుకు వెళ్తాడు. జైలు నుండి విడుదలయ్యి పూర్ణ మార్కెట్లో అప్పల్ రాజు అనే ఒక కొబ్బరికాయల వ్యాపారి దగ్గర పనిచేస్తాడు. అయితే ఆ సమయంలో సుజాతతో తన పరిచయం ఎలా మొదలైంది, ఆ తర్వాత కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు, దేశం మొత్తంలోనే మట్కా కింగ్లో ఎలా ఎదిగాడు, అలాగే వాసు ప్రయాణంలో ఎంపీ నానిబాబు, సోఫియా, కేబీ పాత్రలు ఏమిటి, వీరిని సిబిఐ ఎందుకు టార్గెట్ చేసింది, సిబిఐ అధికారి సాహు వారిని అరెస్ట్ చేశాడా లేదా, చివరికి అసలు ఏం జరిగింది అనేది బిగ్ స్క్రీన్లో చూసి తెలుసుకోవాల్సిందే. కథాపరంగా చూస్తే ఇదేమి కొత్త తరహా చిత్రం కాదు. గతంలో పదుల సంఖ్యలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అదే కమర్షియల్ ఫార్మాట్లో కొత్తగా చూపిద్దామనుకొని డైరెక్టర్ కాస్త తడబాటు పడినట్టు ఈ చిత్రం చూసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. నిజానికి ప్రేక్షకులను చివరిదాకా ఆసక్తిని రేకించిన అంశం ఏదైనా ఉంది అంటే అది మట్కా ఆట. ఈ మట్కా ఆటను దేశం మొత్తం ఎలా విస్తరించారు, పోలీసులకు కూడా దొరకకుండా మట్కా నెట్వర్క్ని ఎలా ఆపరేట్ చేస్తారు అనేది ఆసక్తికరమైన అంశం. అయితే టైటిల్లో ఉన్నట్టు మట్కా కథ ఇంటర్వెల్ వరకు అసలు మొదలే కాలేదు. తర్వాత సెకండ్ హాఫ్ కూడా అంత ఆసక్తికరంగా లేకపోవడంతో ప్రేక్షకులకు నిరాశ మిగిలింది. వరుణ్ తేజ్ తన పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చాడు. నటనలో ఉన్న స్పీడ్, డైలాగ్ డెలివరీలో ఉన్న ఇంటెన్సిటీ ఆకట్టుకుంది. ఇక మీనాక్షి చౌదరి ఒక డీ గ్లామర్ రోల్లో కనిపిస్తుంది. ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఏం లేదు. ఇక అందాల ఆరబోతలో దిట్టైన నోరా ఫతే ఉన్నంతలో ఆకట్టుకుంది. నవీన్ చంద్ర, సత్యం రాజేష్ వంటి మిగతా ఆర్టిస్టులు తమ తమ రోల్స్కి న్యాయం చేశారు. జీవి ప్రకాష్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కెమెరా పనితనం సినిమాకి అదనపు ఆకర్షణను తెచ్చింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. డైరెక్టర్ కరుణకుమార్ మట్కా అనే గ్యామ్లింగ్ సినిమా తన ట్రైలర్లో చూపినంత ఎలివేషన్ మూవీలో లేదు. స్లో నేరేషన్ ఇంకా కథలో ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవడంతో ప్రేక్షకులకు పూర్తిగా నిరాశ మిగిలింది.